మాణిక్యం, రాంబాబు, అంతా వినండి. ఈ రోజు నుంచి రమ్య ఇక్కడే ఉంటుంది. నన్ను గౌరవించినట్టే ఆమెని గౌరవించాలి. ఏమన్నా తేడా వచ్చిందో ఈ ఇంట్లో ఎవరు ఉండరు. విన్నావుగా నా సూర్య ఏం చెప్పాడో? ఆ మాటలను బట్టి నేనంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత గౌరవమో తెలిసిందనుకుంటా. అక్క, ఆయన నిజంగా ప్రేమించింది నా ఉత్తరాన్ని, నన్ను. ఉత్తరాల్ని ఊహల్ని మనుషులు ప్రేమించరు, అందాన్ని ప్రేమిస్తారు. సూర్య ప్రేమించింది నన్ను, పెళ్లి చేసుకోవాలనుకున్నది నన్ను. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే 10 మందిలో నా పేరు పోతుందని, నేను అల్లరి పడకూడదని నీ మెళ్ళో తాళి కట్టాడు. అంతేగాని నీ మీద ప్రేమతో మాత్రం కాదు. అది కాదక్క, పెళ్లి తర్వాత కూడా నన్ను ప్రేమించానని చెప్పాడా? ఎంతవరకు? నేనొచ్చేదాకా. నేనొచ్చిన తర్వాత కూడా నీ స్థానం ఏమిటో నీకు అర్థం కాలేదా? కారు టైర్ పంచర్ అయితే టైర్ మార్చి స్టెప్ని వేస్తారు. ఎంతవరకు? అసలు టైర్ వచ్చేంతవరకు. నీ పరిస్థితి అది. నేను అసలు, నువ్వు స్టెప్ని. అంచేత మర్యాదగా వెళ్ళిపో. నేను కాదంటే వచ్చిందానివి, నేను అవునంటే వెళ్ళిపోవాల్సిన దానివి. వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళనక్క, నేనైనా భార్యని. భార్య అని నువ్వనటం కాదు, అతను అనుకోవాలి. నీ మొగుడు నిన్ను తెంచుకోవాలని నన్ను ఇక్కడికి తెచ్చుకున్నాడు. కాదు, అయినటువంటి వారు కాదు. సూర్య ఎటువంటి వాడో నీకంటే ఎక్కువ నాకే తెలుసు. జాలిపడి నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి చోటిస్తే ఆ చోటు నీకిచ్చింది నేను. నీకు భార్య స్థానాన్ని ఇచ్చింది నేను. నీకు ఆ తాళి ఇచ్చింది నేను. నా తాళి నాకిచ్చే. నిన్నే, నా తాళిని నాకివ్వమంటున్నాను. అక్క, ఏమిటి నువ్వు అడిగేది? నీ మొగుణ్ణి, నీ మెళ్ళో తాళిని. అవునే, నేను అతనికి దగ్గర కావాలంటే ఇది నీకు దూరం కావాలి. ఇచ్చి. నువ్వు ఇవ్వకపోతే నేనే తెచ్చేస్తాను. నీకు దండం పెడతానక్క. ఇది పవిత్రమైన తాళి, వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా కట్టించుకున్న తాళి. ఓ మగాన్ని, ఓ ఆడదాన్ని 100 ఏళ్ళు కలిపి ఉంచేది ఈ తాళి. ఒక్కసారి ఆడదాన్ని మెళ్ళో ఈ తాళి పడిందంటే చావు తప్ప వేరే ఏ శక్తి దీన్ని విడదీయకూడదు. దయచేసి దీన్ని మాత్రం అడగొద్దక్క. నాకదే కావాలి. నా ప్రాణం పోయినా నేను ఇవ్వను. నీ ప్రాణం తీసైనా నేను అది తీసుకుంటా. ఏమిటమ్మా, ఏమైంది? నాకు బతకాలని లేదమ్మా, నాకు ఈ జీవితం వద్దమ్మా. చచ్చా, ఏమిటా మాటలు? అసలేం జరిగిందమ్మా? అక్క ఏది అడిగితే అది ఇచ్చేయాలని చెప్పావు. నువ్వు చెప్పినట్టుగానే నాకు ఇచ్చిన బొమ్మ ఇమ్మంటే ఇచ్చేశాను, నాకు వచ్చిన ప్రైజ్ ఇమ్మంటే ఇచ్చేశాను, నాకు నచ్చిన చీర ఇమ్మంటే ఇచ్చేశాను. కోరిక చంపుకుని అక్క ఏది అడిగితే అది ఇచ్చేశాను. ఇప్పుడు ఈ తాళి అడుగుతుందమ్మా, నా మొగుడిని ఇచ్చేయమని అడుగుతుందమ్మా. చెప్పమ్మా, నన్ను ఏం చేయమంటావు? నా జీవితాన్ని ఇచ్చేయమంటావా? అమ్మ ఊహ, సవత్తల్లైన పాపానికి అన్నిటికీ సతుకుపోవాలని, కన్న తల్లిని మరిపించాలని మీ అక్క చీర అడిగినా, బొమ్మ అడిగినా, ఏది అడిగినా ఇమ్మన్నాను. అప్పుడు అక్కడ మరో బొమ్మ, మరో చీర ఉంది కనుక. ఇప్పుడు ఈ తాళికి బదులు మరో తాళి లేదు. ఈ మొగుడికి బదులు మరో మొగుడు రాడు. ఇది నీ తాళి, అతను నీ భర్త. వీటిని వదులుకోమని నేనే కాదు,
ఏ ఆడది చెప్పదు. ఇంతకాలం నీకు ఇవ్వటమే నేర్పాను తప్ప తీసుకోవటం నేర్పలేదు. ఇప్పుడు నీకు తల్లిగా చెప్తున్నాను, నీ తాళిని నువ్వే దక్కించుకో, నీ భర్తని నువ్వే కాపాడుకో. అది నీ కాపురంలో చిచ్చు పెడుతుందని తెలిసే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. కానీ నీ భర్త వచ్చి దాన్ని తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ ఆయన దగ్గర మా మాటకి విలువ లేదు, ఆ ఇంట్లో మాకు స్థానం లేదు. కానీ తాళి కట్టించుకున్న భార్యగా నీకు సర్వాధికారాలు ఆ ఇంట్లో ఉన్నాయమ్మా. నువ్వు భయపడాల్సిన పని లేదు. న్యాయం ధర్మం నీ పక్షాన్ని ఉన్నాయి. వెళ్ళమ్మా, వెళ్ళి నీ భర్త నువ్వు సాధించుకో. తప్పు చేసిన దానిలా నువ్వెందుకురా భయపడతావు? నిజంగా తప్పు చేసిన వాళ్ళు నిన్ను చూసి భయపడాలి. నువ్వు ఆడదానివైతే, నీకు మొగుడు మీద ప్రేమ ఉంటే, ఆ మొగుడే నీకు కావాలనుకుంటే వెంటనే వెళ్ళి నీ ఇంట్లో తిష్ట వేసిన ఆ అప్రాచ్యపదాన్ని తరిమి కొట్టు. వెళ్ళు.